ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. వాళ్ళ తులసమ్మకు రంగు చక్కగా తలుపుకు రంగు వేసానండి. నేను గోడలకేమో సున్నం వేయించామండి పండగ సందర్భంగా. ఇప్పుడు కొంచెం బాగుంది కదండి. అప్పుడైతే కాస్త నల్లగా ఉండి బాగోలేదు. ఎక్కడ సామాను అక్కడే ఉన్నాయి, సర్దుకుంటున్నారు. నేను గంపల గుడి నుంచి వచ్చాక కృష్ణ దర్శనానికి వెళ్ళానండి. ఆ స్వామివారిని దర్శించుకున్నాను. నేను రాకముందు నేను గంపలగూడలో ఉండగానే ముక్కోటి ఏకాదశి రోజున హనుమాన్ చాలీసా పారాయణం 108 సార్లు చేశారంటండి. అది అలా వారి కొత్త జంట పెళ్ళై నెల అయింది, 2 నెలలు అయిందంటండి. ఆ దంపతులు ఇద్దరు కూర్చున్నారు. వారి అమ్మగారు ఆవిడ, ఆ పాప అమ్మగారు మేము చేయించుకుంటాము అని చెప్పి 108 టెంకాయలు, 108 అరటిపళ్ళు, 108 సార్లు పారాయణం అంటండి. నేనైతే హాజరు కాలేకపోయాను, బాబా దగ్గరే ఉండిపోయాను. అందుకని ఈ విధంగా నేను దర్శించుకున్నాను. మీరు కూడా దర్శించుకుంటారని అమ్మ వాళ్ళ దగ్గరుండి, కమిటీ వారి దగ్గరుండి చక్కగా జరిపించారండి. చూశారు కదా, స్వామివారు చాలా బాగున్నారు. ఆయన పూజారి గారు మీకు ఇంత ముందు పరిచయం చేశాను. ఈ మధ్య ఆయనకు ఆరోగ్యం బాగుంటలేదని రావట్లేదండి. ఇప్పుడు వచ్చారు. ఈరోజు అందరం స్వామివారికి నమస్కారం చేసుకుని ధన్యవాదాలు చెప్పుకుందాం. అలా అండి, అరటిపళ్ళు, కొబ్బరికాయలు చూసాం కదా. మన చాలీసా పారాయణం కృష్ణ మందిర్లో వైభవంగా జరిగిపోయింది. ఆ రోజు నేను రాలేదు, తర్వాత వచ్చానండి. వచ్చినాక ఇదిగో అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి చూస్తే ఆ గుడి అలా కనపడద్దండి. మందిరం చూసారా, అలా కనపడుతుంది. ఇప్పుడు మందిరంలోకి వచ్చామండి మనం. మందిరంలో తులసి మాత అంటే స్వామివారి పూజ కోసం. స్వామివారి కొబ్బరికాయలు కూడా మన దగ్గరలోనే ఉన్నాయి. ఈ రోజున ఎవరో పోయారండి, గుళ్ళోకి వచ్చాను నేను. తలుపులు వేసే ఉన్నాయి. తర్వాత సాయంత్రం అమ్మ వచ్చి తలుపు తీసిన తర్వాత ఆ స్వామిని దర్శించుకున్నాను, నమస్కారం చేసుకున్నాను. ఇది గుడి ప్రాంగణం. ఇక్కడ మామిడి చెట్టు కూడా ఉందండి ప్రాంగణంలో. ఇదేమో పారిజాత పుష్పాల చెట్టు. ఇది గేటు, గుడి ముందు గేటు. మందార మొక్కలు వేసారండి, ఇప్పుడిప్పుడే పోస్తున్నాయి పువ్వులు మనకి స్వామివారి కోసం, పూజ కోసం. ప్రస్తుతం పువ్వులు ఏం కొనట్లేదు. ఈ తులసి పత్రాలు, ఈ పువ్వులతో పూజ చేసుకుంటున్నారు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ, గోమాతకు కూడా నమస్కారాలు తెలుపుకుంటూ